ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధన పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమని చంద్రబాబు తెలిపారు. భక్తుల మనోభావాల్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తిరుమల పర్యటనకు వెళ్తున్నానని జగన్ ప్రకటించిన తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని అన్నారు. ఏడుకొండల వాడి పవిత్రతను కాపాడేందుకు భక్తుల మనోభావాల్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తులు అత్యంత నియమ నిష్టలతో శ్రద్ధ ఆసక్తులతో స్వామివారిని కొలుస్తారని తెలిపారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను అగ్మశాస్త్ర ఆచారాలని టీటీడీ నిబంధన తప్పక పాటించాలని కోరుతున్నామని అన్నారు. భక్తుల మనోభావాలకు ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అని ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాలని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను.